ఒక్కసారి ఊహించుకోండి. సమయం అర్ధరాత్రి 2 గంటలు. నిర్మానుష్యమైన రోడ్డుపై మీ కారు ఆగిపోయిందనుకో. ఫోన్లో సిగ్నల్ కూడా సరిగా లేదు. చుట్టూ చిమ్మ చీకటి, కుక్కల అరుపులు. రోజు మీరు తిరిగే ఆ వీధులే ఒక్క నిమిషంలో అపరిచితంగా మారిపోతాయి కదా. ఆ క్షణంలో మీకు అర్థమయ్యే నిజం ఒక్కటే, మనం ఎంత హెల్ప్లెస్ అని. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక అద్భుతమైన కథను చదివాను. అది నన్ను చాలా ఆలోచింపజేసింది. అందుకే ఆ కథను ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మనం రోజు తిరిగే రోడ్లే కదా అని చాలామంది ధీమాగా వెళ్తూ ఉంటారు. కానీ అదే రోడ్డు మీద అర్ధరాత్రి పూట ఒంటరిగా కారు ఆగిపోయినప్పుడు ఆ భయం వేరేలా ఉంటుంది. గీత అనే అమ్మాయి కారు లోపల కూర్చొని ఉంది. బయటేమో చిమ్మ చీకటి. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఎక్కడో దూరంగా కుక్కల అరుపులు వినిపిస్తున్నాయి. ఆమె కళ్ళు వింతగా రోడ్డు మీద వెతుకుతున్నాయి. కానీ అది ఎవరైనా సహాయం చేయడానికి వస్తారన్న ఆశతో కాదు, ఎవరూ రాకూడదన్న భయంతో. ఎందుకంటే ఆ సమయంలో వచ్చే ప్రతి వెలుతురు కూడా ఒక ఆశలా కాకుండా ఒక ఆపదలా కనిపిస్తుంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. స్టీరింగ్ మీద చెమట పడుతోంది. ఒక్కసారి ఆలోచించండి, కారు డోర్ లాక్ చేసి ఉన్నా కూడా ఆ లోపల సేఫ్గా ఉన్నామన్న ఫీలింగ్ అస్సలు కలగదు. సాధారణంగా ఎవరైనా రోడ్డు మీద ఆగిపోతే ఎవరో వస్తే బాగుండు అని సహాయం కోసం వెతుకుతారు. కానీ ఇక్కడ ఎవరూ రాకూడదని ఆమె కోరుకోవడం చూస్తుంటే ఒక ఒంటరి మహిళకు ఆ అర్ధరాత్రి వేళ ఈ నగరం ఎంత భయంకరంగా కనిపిస్తుందో అర్థమవుతుంది. ఆ వచ్చే మనిషి మనల్ని కాపాడుతాడా లేక ఇంకాస్త ప్రమాదంలోకి నెట్టేస్తాడా అని తెలియని నిస్సహాయమైన స్థితే ఆ నరకం. ఈ కథలో మనకు ఒకటే అర్థమవుతుంది. ఒకానొక సందర్భంలో ఎదురయ్యే ఒక భయం గురించి చెబుతోంది. ముఖ్యంగా ఒక ఒంటరి మహిళ అర్ధరాత్రి వేళ మధ్యలో ఆగిపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ నిస్సహాయత ఎలా ఉంటుంది అనేది ఈ కథలో మనకి రియలిస్టిక్గా వివరించారు. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఇది ఒక రెడ్ కలర్ ఎస్యూవి కార్. ఒక భయంకరమైన రాత్రి మరియు మన మనసులో ఉండే ఆందోళన గురించిన కథ. గీతకు తనపై తనకు చాలా నమ్మకం. కానీ ఆ రాత్రి ఖాళీ రోడ్డుపై తన ఎర్రటి కారు పక్కన నిలబడినప్పుడు ఆ నమ్మకమంతా ఆవిరైపోయింది. ఆమెకు తన తండ్రి మాటలు గుర్తొచ్చాయి. కారు కొనడం ఒక ఎత్తు గీత, దాన్ని మెయింటైన్ చేసుకోవడం మరో ఎత్తు. మనం కూడా అంతే కదా. జీవితం బాగున్నప్పుడు అన్నీ మర్చిపోతాం. కష్టం వచ్చాకే అసలు జాగ్రత్తలు గుర్తుకొస్తాయి. ప్రతి వాహనం వెళ్తున్నప్పుడల్లా గీత గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆఫీస్ క్యాబ్లో వెళ్ళింటే బాగుండేది అని తనను తాను నిందించుకుంటోంది. సరిగ్గా అప్పుడే ఒక నీలి రంగు కారు ఆమె ముందు వచ్చి ఆగింది. గీత కాళ్ళు వణకడం మొదలయ్యాయి. ఆ కారు తలుపు మెల్లగా తెరుచుకుంటుంటే గీత తన బ్యాగ్లో దేనికోసమో వెతుకుతుంది. అది పెప్పర్ స్ప్రేనా లేదా తాళాలా, ఏదైనా సరే తనను తాను రక్షించుకోవడానికి తను భయపడుతూ తన బ్యాగును వెతుకుతుంది. కానీ ఆ కారులోంచి ఒక తెలిసిన స్వరం వినిపించింది. ఇక్కడున్నావా? అది ఎవరో కాదు, ఆమె స్నేహితురాలు రీచా. గీత కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ భయం, ఆ టెన్షన్ అంతా ఒక్కసారిగా కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చాయి. రీచా నవ్వుతూ చెప్పింది, మీ నాన్న నాకు ఫోన్ చేశారు. నేను దగ్గరలోనే ఉన్నానని నిన్ను పికప్ చేసుకోమన్నారు. ఆయన ఇంటి దగ్గర మన కోసం ఎదురు చూస్తున్నారు. వెళ్దాం పదా అన్నది. కారులో కూర్చున్నప్పుడు గీత ఒక దీర్ఘశ్వాస తీసుకుంది. ఈ నగరం నా ఇల్లే కావచ్చు, కానీ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం అని తనలో తాను అనుకుంది. అవును, మనకు తెలిసిన ప్రపంచమే అయినా మనం సిద్ధంగా లేకపోతే అది ఎప్పుడైనా మనల్ని భయపెట్టవచ్చు. ఈ కథ మనకు ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తుంది. గీత తను ఒంటరిని అనుకుంది, కానీ ఆమె తండ్రి ఆమె కోసం అప్పటికే సహాయాన్ని పంపారు. అలాగే మన జీవితంలో కూడా మనం ఒంటరిగా ఉన్నామని భయపడక్కర్లేదు. కీర్తనలు 121:7-8 ఇలా చెబుతుంది, యెహోవా ఏ కీడును రాకుండా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇప్పుడు మొదలుకొని ఎల్లకాలము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. గీత తండ్రి ఆమెను కనిపెట్టుకున్నట్టే మన పరలోకపు తండ్రి కూడా మన ప్రతి అడుగులో మనల్ని కాపాడుతుంటారు. ముగించే ముందు ఒక్క మాట గుర్తుంచుకోండి,
గీత అన్నట్టు ఆ రాత్రి ఆమె చాలా భయపడింది. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే, చీకటి భయంకరమైనదే కావచ్చు, కానీ ఒక చిన్న వెలుగు చాలు ఆ చీకటిని చీల్చడానికి. నీ భయం నిన్ను ఒంటరిని చేస్తుంది, కానీ నీ నమ్మకం నీకు తోడును వెతుక్కుంటూ వస్తుంది. జాగ్రత్తగా ఉండండి, నమ్మకంతో ఉండండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ.